Hey buddies, welcome to another Tutor. This is Jatin. So in this video we are going to discuss about provisional merit list released by NIMS. సో ఏదైతే నిమ్స్ నుండి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ అయింది. సో ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది అండ్ దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఇంక్లూడ్ అవుతాయి అని డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో. సో మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజాగుట్ట నుండి అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అప్లై చేసుకున్నారో, సో 2024 ఫిజియోథెరపీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఈ మెరిట్ లిస్ట్ అనేది అవసరం. సో ఏంది మెరిట్ లిస్ట్ అనేది చూద్దాం. మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి వస్తుంది. సో ప్రొవిజనల్ అంటే ఏంటంటే ఇనీషియల్ మెరిట్ లిస్ట్ అనేది. సో ఇనీషియల్ మెరిట్ లిస్ట్లో ఏముంటుందంటే జస్ట్ ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు అకార్డింగ్ టు అవర్ ఎంసెట్ ర్యాంక్. సో ఎంసెట్ ర్యాంక్ని బట్టి మనకు ఒక మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. సో ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని సో ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎంతమంది అప్లై చేసుకున్నారు అని మనకి ఈ మెరిట్ లిస్ట్ తోటి తెలిసిపోతుంది. అండ్ మనకైతే ఈ మెరిట్ లిస్ట్లో ఏముంటాయంటే మెరిట్ ర్యాంక్ ఉంటుంది. ఓకేనా. సో మెరిట్ ర్యాంక్ అంటే ఏంటంటే సో ఇది వీళ్ళ ఆర్డర్. సో కాలేజ్లో అప్లై చేసుకున్న తర్వాత సో మెరిట్ లిస్ట్ ఫస్ట్ ఏంటంటే మెరిట్ లిస్ట్లో మనకి ర్యాంక్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అయితే అప్లై చేసుకున్నారు. సో ఈ మెరిట్ లిస్ట్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ వాళ్ళకి అండ్ అలాగే హెల్త్ సైన్సెస్ వాళ్ళకి వేరే మెరిట్ లిస్ట్ వస్తుంది అండ్ నర్సింగ్ వాళ్ళకి వేరే మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ మెరిట్ లిస్ట్. సో ఈ మెరిట్ లిస్ట్ని ఎట్లా కేటగరైజ్ చేస్తారంటే మనకి సో తెలంగాణ ఎంసెట్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఈ మెరిట్ లిస్ట్లో మనకి మెయిన్గా సో తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ అయితే చూసి మనకి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ర్యాంక్ అయితే మనకి తక్కువ ఉంటుంది ఎంసెట్లో, వాళ్ళ అయితే ఫస్ట్ పేరు అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ నేమ్ అని అయితే వి కోమల్ ఉంది. సో ఈ వి కోమల్ అనే పర్సన్కి మనకి ఎంసెట్లో 3134 ర్యాంక్ అయితే వచ్చింది. సో ఇది ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మనకు మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మన మెరిట్ లిస్ట్. అండ్ ఈ మెరిట్ లిస్ట్లో మనకి ఏమేమి ఉంటాయంటే మెరిట్ ర్యాంక్ అనేది ఉంటుంది. సో ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మనకు మెరిట్ ర్యాంక్ అయితే ఇస్తారు. అండ్ అప్లికేషన్ నెంబర్. సో అప్లికేషన్ నెంబర్కి వచ్చేసరికి మనం ఏదైతే నిమ్స్లో అప్లికేషన్ పెట్టుకున్నామో ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఉంటుంది. యూనివర్సిటీ ఏరియా అనేది ఉంటుంది. సో యూనివర్సిటీ ఏరియా లోకలా నాన్ లోకలా అనేది ఉంటుంది. అండ్ సోషల్ స్టేటస్ వచ్చేసరికి క్యాస్ట్ ఏరియా అనేది మనకైతే మెన్షన్ చేస్తారు. అండ్ పిహెచ్ స్టేటస్ అనేది ఉంటుంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉందా అనేది స్టేటస్ కూడా మనకి ఉంటుంది. అండ్ ఇంటర్ మార్క్స్ ఎంత పర్సెంట్ వస్తున్నాయి, డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది అని చెప్పి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మెన్షన్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనమేం చూసుకోవాలి మెయిన్గా అంటే సో మన పేరు ఉందా లేదా. ఓకేనా. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మన పేరు ఉందా లేదా. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉన్నాం కదా. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మన పేరు ఉందా లేదా అండ్ మన అప్లికేషన్ నెంబర్ ఉందా లేదా. సో మన అప్లికేషన్ నెంబరు మనం అప్లై చేసుకున్న నెంబర్ సేమా కాదా అనేది చూసుకోవాలి. అండ్ మన ర్యాంక్ ఎంత ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మన క్యాస్ట్ సేమే ఉందా లేదా అనేది చూసుకోవాలి. లోకల్ యూనివర్సిటీ ఏరియా లోకల్ పడ్డా నాన్ లోకల్ పడ్డా అని చూసుకోవాలి. అండ్ పిహెచ్ స్టేటస్ ఉంటే ఎస్ ఆ నో అని చూసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ టాలీ అవుతుందా లేదా. సో మీకు అసలు ఎంసెట్ ర్యాంక్ ఉన్న ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసారో పీడిఎఫ్లో ఈ ర్యాంక్ టాలీ అవుతుందా లేదా అని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్ మార్క్స్ ఏవైతే మనకు వస్తున్నాయో ఆ ఇంటర్ మార్క్స్ కూడా ఎంత పర్సెంట్ వచ్చింది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గానే ఉందా, కరెక్ట్ అనే మెన్షన్ చేసిరా ఈ పీడిఎఫ్లోనే చూసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెరిట్ లిస్ట్. సో ఈ మెరిట్లో చూసుకుందాం. మెరిట్ ర్యాంక్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఈ మెరిట్ ర్యాంక్ అనేది ఒకసారి చూద్దాం. సో మెరిట్ ర్యాంక్ని బట్టి మనకు ఇంతమంది అప్లై చేసుకున్నారు అనేది ఒక క్లారిటీ అని వస్తుంది. ఓకేనా. సో మీ మెరిట్ ర్యాంక్ ఎంత ఉంది, యాక్చువల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి అండ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది. సో మెరిట్ ర్యాంక్ చూద్దాం. మనకు ఆల్మోస్ట్ 26 పేజెస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి ప్రతి పేజ్ కింద ఓకేనా. సో ప్రతి పేజ్ కింద మనకి స్టేటెడ్ డీన్ సిగ్నేచర్ అవుతుంది. సో ఆ సార్ పేరు ఏంటంటే డాక్టర్ ఓ సాయి సతీష్ సార్. సో ఆ సార్ అయితే వెరిఫై చేసి ఉంటారు. సో దట్ వాళ్ళు సైన్ అయితే పెట్టి ఉంటారు. సో ఇది అఫీషియల్ అని చెప్పడానికి ఈ సైన్ అయితే చూపెడుతున్నాం మీకు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద మెరిట్ లిస్ట్. అండ్ ఒకసారి మనం చూసుకుందాం ఎన్ని అప్లికేషన్స్ చేసుకున్నారు, ఎంతమంది అప్లికేషన్స్ చేసుకున్నారు అని చెప్పి. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 700-800 వరకు వస్తుంది. అండ్ లాస్ట్ ఒకసారి చూద్దాం. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 1030 ఓకేనా 1030 మంది అయితే మనకు అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. సో మనకి 2024లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి 1030 మంది అయితే అప్లై చేసుకున్నారు. వాళ్ళ అప్లికేషన్ నెంబర్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ నేమ్స్ ఉన్నాయి అండ్ లోకల్ స్టేటస్ ఉంది అండ్ ఎస్సీ. సో వాళ్ళ క్యాస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మన లాస్ట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చేసరికి ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎంతవరకు అప్లై చేసుకున్నారంటే సో మనం ఒక 1 lakh వచ్చిన వాళ్ళు కూడా మనకు అప్లికేషన్ అయితే చేసుకున్నారు. సో నోట్ వచ్చేసరికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా మనకు ట్రీట్ చేయాలంటే ఒక టైం అయితే ఇచ్చారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే
11th సెప్టెంబర్ లోపు అయితే మనకి అబ్జెక్షన్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెరిట్ లిస్ట్ రిలీజ్డ్ ఫ్రమ్ నిమ్స్. సో ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.